జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కడప జిల్లా గండి ఆలయ అభివృద్ధి కోసం 28 కోట్ల నిధులు ఇచ్చి 95% పనులను పూర్తి చేశామని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. 5% పెండింగ్ లో ఉన్న పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేయలేకపోతుందని చెప్పారు. గండి ఆలయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో అర్థం కావడం లేదన్నారు. పెండింగ్ లో ఉన్న పనులకు 5 నుంచి 10 కోట్లు డబ్బులు అవసరం అవుతుందని చెప్పారు. ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేయకపోతే ఆంజనేయ స్వామి కానీ భక్తులు కానీ క్షమించరన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆలయ పునర్నిర్మాణ పనులను పూర్తి చేయాలని చెప్పారు. అంతకుముందు గండి వీరాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో చక్రాయపేట వేంపల్లి మండల వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. सत्यं वदिष्यामि तन्नो भगो तत्त्वष्टावो भगवान् भगवत्तारं सत्यं वदिष्यामि तन्नो भगो तत्त्वष्टावो भगवान् भगवत्तारं మా వీడియో తీసుకున్నాం పరిసరాల పలిసి ఉంటారా అంటే పలిసి పెట్టలేదు పరిస్థితి లేదు. ఈ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన గండి ఆంజనేయ స్వామి ఆలయానికి ఇవాళ చక్రాయపేట వేంపల్లె ఈ మండలాలకు సంబంధించిన నాయకులు అదేవిధంగా గుడి చైర్మన్ ఆలయ చైర్మన్ తేజ అందరం కూడా ఇవాళ ఉదయం మరి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఆంజనేయ స్వామి సన్నిధికి వచ్చిన దాదాపు 3-4 సందర్భాల్లో ప్రతిసారి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే మనవి చేశాం. ఈ ఆలయము ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఒక ప్రత్యేకత ఉంది ఈ ఆలయానికి. ఆ ప్రత్యేకత ఏంటంటే రావణ సంహార యుద్ధం తర్వాత శ్రీరామచంద్రుడే స్వయంగా తన బాణంతో గీసిన ఆంజనేయ స్వామి ప్రతిమ ఇక్కడ ఉంది. సో దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. సజీవంగా ఉన్న ఆ విగ్రహం దర్శించుకోవడానికి, ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. శ్రావణ మాసం అయితే కేవలం ఆ 3-4 వారాల్లోనే కనీసం 10 నుంచి 15 లక్షల మంది భక్తులు ఈ ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చే పరిస్థితి ఉంది. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఉంటుంది. మరి ఇంత ప్రసిద్ధిగాంచిన టెంపుల్, ఇంతమంది భక్తులు ఉన్న టెంపుల్, ఈ టెంపుల్ పైన ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తూ ఉందో మాకు అర్థం కాని పరిస్థితి. ఈ సంవత్సర కాలంలో అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినాం. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆలయం అభివృద్ధి కోసం 28 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఆ 28 కోట్ల రూపాయల నిధుల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే 90%, 95% వరకు పనులు పూర్తయినాయి.
కేవలం ఫ్లోరింగ్ పని పెండింగ్ ఉంది, కొంచెం కాంపౌండ్ వాల్ పని పెండింగ్ ఉంది, దీపస్తంభం కూడా రెడీగా ఉంది, ఊరికే ఎరెక్ట్ చేయడం ఒకటి పెండింగ్ ఉంది. కేవలం 5% పనులు. మరి దాదాపు సంవత్సర కాలం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వము ఇంత చిన్న పనులు, కేవలం ఒక వారం 10 రోజుల వ్యవధిలో పూర్తయ్యే ఇంత చిన్న పనులు కూడా చేయకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఇంత తీవ్ర నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆంజనేయ స్వామి భక్తులందరం కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎంతవరకు కరెక్టు? ఇంత నిర్లక్ష్య వైఖరి సమంజసమేనా? కలెక్టర్ గారి దృష్టికి 2-3 నెలల క్రితం తీసుకొని పోయినాం. ఇట్లా 90-95% పనులు పూర్తి అయిపోయినాయి. చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి. అవి పూర్తి చేసి పునర్ప్రతిష్ఠ చేయండి అని చెప్పి దాదాపు ఇప్పటికే శ్రావణ మాసం, దాదాపు ఇది 3వ శ్రావణ మాసం అనుకుంటా, భక్తులకు అందుబాటులో లేక, అంటే మెయిన్ టెంపుల్ మూల విరాట్ మెయిన్ టెంపుల్ అందుబాటులో లేక ఇది 3వ శ్రావణ మాసము, 4వ శ్రావణ మాసం. మరి భక్తులకు ఈ మాదిరి కంప్లీట్ అయిన టెంపుల్ను కేవలం పునర్ప్రతిష్ఠ చేయకుండా భక్తులకు ఈ మాదిరి దూరంగా పెట్టడము, ఆలయాన్ని దూరంగా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఈ ప్రభుత్వ వైఖరి? నిజంగా ఈ శ్రావణ మాసానికే కన్నా ఓపెన్ చేసి ఉంటే కన్నా ఈ పాటికి మెయిన్ టెంపుల్లో మూల విరాట్ అంటే మెయిన్ టెంపుల్లో ఆంజనేయ స్వామిని దర్శించుకునే భాగ్యం కలిగిండేది కదా ఈ శ్రావణ మాసంలో. మరి అది కూడా ఎందుకు చేయడం లేదు? ఇప్పుడు దాదాపు ఒక నెల రోజుల్లో శ్రావణ మాసం దాదాపు ఒక నెల రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉందో అర్థం కాని పరిస్థితి. అంటే ఇప్పుడు ఈ 28 కోట్ల రూపాయల పనులు కాకుండా ఇంకా పూర్తిగా ఇంకా మహాకుంభాభిషేకం చేయడానికి మరొక 5 నుంచి 10 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఆ డబ్బులు అవసరమని చెప్పి ఇక్కడున్న నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు CGF కింద 28 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఇకపై ఇచ్చేది లేదు అని చెప్పి చెప్తా ఉన్నారంట. అంటే ఆ పెండింగ్ పనులు పూర్తి చేస్తే కుంభాభిషేకం కూడా పూర్తి చేయొచ్చు. సో ఆ పెండింగ్ పనులు కూడా 5 నుంచి 10 కోట్లు కొత్తగా అవసరమయ్యే పనులకు కూడా నిధులు మంజూరు చేయమని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మనవి చేస్తూ, ఇప్పుడు ఒకవైపు ఏమో మేము డబ్బులు ఏమో భక్తులు ఇచ్చే డబ్బులతో మీరు ఆ పెండింగ్ పనులు పూర్తి చేసుకోండి అంటా ఉన్నారు. ఆ 28 కోట్లు కాకుండా అదనంగా ఈ 5 నుంచి 10 కోట్ల రూపాయల పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులకు భక్తులు ఇచ్చే డబ్బులతో పూర్తి చేసుకోండి అని చెప్పి కమిషనర్ గారు వీళ్ళు సమాధానం ఇస్తూ ఉన్నారు. పోనీ భక్తులు ఇచ్చే డబ్బులతో పూర్తి చేయాలంటే కన్నా కనీసం ఆలయం పునర్ప్రతిష్ఠ పూర్తి కావాలి కదా. మెయిన్ టెంపుల్లోకి భక్తులు వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకునే పరిస్థితి ఉండాలి కదా. అప్పుడే కదా భక్తులు డొనేట్ చేసి మహాకుంభాభిషేకానికి కూడా కాంట్రిబ్యూట్ చేసి ఆ పెండింగ్ పనులకైనా కాంట్రిబ్యూట్ చేయగలరు. ఈ మాదిరి మీరు పునర్ప్రతిష్ఠ చేయకుండా 5% పనులు కూడా కంప్లీట్ చేయకుండా ఈ మాదిరి ఈ ఆలయాన్ని ఈ మాదిరి మీరు నిర్లక్ష్యం చేయడం అనేది నిజంగా ఆంజనేయ స్వామి భక్తులు కానీ స్వామి కానీ ఎవరు కూడా క్షమించరనే విషయాన్ని ఈ ప్రభుత్వానికి నాయకులకు మనవి చేస్తూ ఉన్నాం. అంటే ఎంత సిల్లీ రీజన్స్ ఉంటాయంటే వీళ్ళు ఈ 5% పనులు పూర్తి చేయకపోవడానికి, ఈ ఆలయం పునర్ప్రతిష్ఠ చేయకపోవడానికి కారణం ఒకే ఒకటి ఏంటంటే, పూర్తి చేస్తే ఇప్పుడు గండి ఆలయానికి సంబంధించిన బాడీ చైర్మన్ తేజ బాడీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏర్పాటైన బాడీ. ఎక్కడ మొత్తం ప్రారంభోత్సవంలో ఎక్కడ వీళ్ళందరూ చైర్మన్గా తేజ పేరు అదేవిధంగా సభ్యుల పేర్లు ఎక్కడ వస్తాయో అన్న ఒక చిన్న కారణాన్ని చూపించి ఇన్ని లక్షల మంది భక్తులకు ఈ ఆలయాన్ని దూరం చేయడం అనేది ఇది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు ఒక విజ్ఞతతో ఆలోచించే ఏ ప్రభుత్వమైనా ఇంత పనికిమాలిన పనులు చేస్తుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ వచ్చే శ్రావణ మాసానికి భక్తులకు ఆలయాన్ని ఆంజనేయ స్వామిని మెయిన్ టెంపుల్ను అందుబాటులోకి తీసుకొని రమ్మని పునర్ప్రతిష్ఠ పూర్తి చేయమని ఈ కూటమి ప్రభుత్వాన్ని మరోసారి కలెక్టర్ గారిని కూడా మనవి చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారు గతంలో మేము అనేక సార్లు ఆయనకు మనవి చేస్తే ఇక్కడికి వచ్చినారు చూసినారు వెళ్ళారు, నేను రివ్యూ చేస్తా అన్నారు. ఇప్పటిదాకా మరి రివ్యూ చేశారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే పనులు అయితే మొదలు కాల, ఆ పెండింగ్ 5% పనులు అయితే ఇప్పటిదాకా మొదలు కాల. కాబట్టి దయచేసి ఈ నిర్లక్ష్య వైఖరి వీడండి, శ్రద్ధ వహించండి. ఆ పెండింగ్ 5% పనులు పూర్తి చేసి గండి ఆంజనేయ స్వామి ఆలయాన్ని భక్తులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొని రమ్మని మేమంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని.